సరే, మత్తయి సువార్త 6వ అధ్యాయం 16వ వచనాన్ని గత వారం ధ్యానం చేశాం. ఉపవాసం అనే మాటకున్న అర్థం ఏంటి? ఉపవాసం అంటే క్రీస్తును కోరుకోవడం. ఉపవాసం అంటే దేవుడు కాదన్న దాన్ని విడిచిపెట్టడం. ఉపవాసం అంటే దేవునికి అనుకూలంగా మనల్ని మనం మలుచుకోవడం అనే 3 భావాలు గత వారం చెప్పడం జరిగింది. ఇప్పుడు 17వ వచనం దగ్గరికి వస్తే, ఉపవాసం చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలనని నీ ఉపవాసం చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుగుకొనుము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. రహస్యమందు చూచు తండ్రి అనే దానికి ఇప్పటికే చాలా వివరణలు ఇచ్చాను గనక కేవలం 17వ వచనం మాత్రమే చెప్తాను. ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనపడాలి. యూదుల పారంపర్యాచార్యంలో ఉపవాసం అని అనగానే వాళ్ళు ఏం చేస్తారంటే, నెత్తి మీద బూడిదేసుకుంటారు, గోనె పట్టు కట్టుకుంటారు, నేల మీద పరుంటారు, ఇలాగా నేల మీద ఇలా సాగిలు పడి ప్రార్థన చేస్తారు. సో బూడిద వేసుకోవడం, గోనె పట్టు కట్టుకోవడం, కన్నీళ్లతో ప్రార్థన చేయటం, ఇదంతా కూడా వెంటనే చుట్టూన్న మనుషులకు ఒక సింపతి పట్టుకొస్తుంది. పాపం ఎన్ని బాధల్లో ఉన్నాడో. వాళ్ళు తల మీద బుగ్గి పోసుకోవడం అనేది మనుషులు చచ్చిపోయినప్పుడు కూడా చేస్తారు. తమ ఆప్తులను కోల్పోయినప్పుడు కూడా నెత్తి మీద బుగ్గేసుకుంటారు. అయితే విచారంలో, వేదనలో వాళ్ళు దేవుని పాదాల చెంతకు వచ్చేటప్పుడు ఖచ్చితంగా నెత్తి మీద బుగ్గేసుకోవడం, గోనె పట్టు కట్టుకోవడం వాళ్ళకి ఆనవాయితీ. కానీ వాళ్ళ ఆచారానికి భిన్నంగా యేసుప్రభు ఏం చెప్తున్నాడంటే, నువ్వు మనుషుల దయను పొందడానికి ప్రయత్నం చేయదు. నువ్వెంత ప్రార్థన చేస్తున్నావో, ఎంతగా నీకు తగ్గింపు ఉందో, ఎంత కన్నీరు కారుస్తున్నావో, ఎంత చింతిస్తున్నావో, ఎంత బాధపడుతున్నావో, ఎంతగా పలానా సమస్య పరిష్కారాన్ని కోరుకుంటున్నావో నీ ముఖ కవళికల్లో, నీ వస్త్రధారణలో, నీ వేషధారణలో చూపించాల్సిన అవసరం లేదు. ఇవన్నీ చేయడం వల్ల మనుషులను చూసి జాలిపడతారేమో కానీ నువ్వు దేవుని మన్ననను పొందలేవు. ప్రొస్యుకొమై ప్రార్థన అంటే ప్రొస్యుకొమై దేవుని ముందుకు రావడం. దేవుని ముందుకు రావటం అనే భావనలోనే నువ్వు దేవుడు చూడాలని వస్తున్నావు అనే భావన ఉంది కనుక ఉపవాసంలో కూడా నువ్వు దేవుడు చూడాలని వస్తున్నావు. కాబట్టి దేవునికి నీ అంతరంగానే కనపడి, నీ అంతరంగంలో ఉన్నటువంటి ఆతృత, ఆరాటం, దేవుని పట్ల ఉన్న ఆసక్తి కనపడి. దేవుడు నీ ఆసక్తిని చూస్తున్నాడు, దేవుడు నీ ఆరాటాన్ని చూస్తున్నాడు, దేవుడు నీ ఆతృతను చూస్తున్నాడు. అవి లోనుంటాయి, బయటికి కనపడేవి కాదు. మరి దేవుడు మన పట్ల ఉన్న ప్రేమలా వ్యక్తపరుస్తున్నాడు. దేవుడు మన పట్ల తనకున్న ప్రేమను తన కుమారుని పంపించడం ద్వారా వ్యక్తపరుస్తున్నాడు. అందుకే యేసుక్రీస్తు సిలువను అర్థం చేసుకోకపోతే నీకు దేవుని ప్రేమ అర్థం కానట్లే. నాకు దేవుడు మంచి ఉద్యోగం ఇవ్వలేదు, దేవుడు నాకు మంచి భర్తనో భార్యనో ఇవ్వలేదు, లేక దేవుడు మంచి చదువుని ఇవ్వలేదు, లేక దేవుడు నాకు మంచి ఇల్లు ఇవ్వలేదు, దేవుడు నాకు మంచి ఆరోగ్యం ఇవ్వలేదు అనేది నీవు దేవుడిని ప్రేమిస్తున్నాడు అనడానికి నువ్వు ఇస్తున్న నిర్వచనం. కానీ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అనడానికి దేవుని నిర్వచనం అది కాదు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు గనక, తను నీ పట్ల ఎంతో ప్రేమ కలిగి ఉన్నాడు గనక నీ కొరకు తన్ను తానే వెచ్చించుకున్నాడు, తన్ను తాను అర్పించుకున్నాడు, తనను తాను నీ కొరకై ధారపోసుకున్నాడు, తన ప్రాణాన్ని మన కొరకు బలియాగంగా అర్పించాడు. సో యేసుక్రీస్తు సిలువలో దేవుని ప్రేమ వ్యక్తపరచబడతా ఉంది. మరి నీకు దేవుడు పట్ల ఉన్నటువంటి ప్రేమ నువ్విచ్చే కానుకల్లో, లేక నువ్వు మందిరం కోసం చేసేటువంటి పనులలో, లేక ఇలా భోజనం పెట్టడంలో కాదు. దేవుడి పట్ల నీకున్నటువంటి ప్రేమ ఇవన్నీ ఉండాలి. దేవుడి పట్ల నీకున్న ప్రేమ దేవునితో నువ్వు గడిపే సమయంలో ఉండాలి. నువ్వెంత సమయం ఆయనతో గడపడానికి కేటాయిస్తున్నావు, ఎంతసేపు ఆయనతో మాట్లాడడానికి కేటాయిస్తున్నావు, ఎంతగా ఆయన ఆలోచనలతో నీ హృదయాన్ని నింపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు, ఎంతగా ఆయన పని జరగాలని పరితపిస్తున్నావు. ఇందులో నీ ఆసక్తి దేవునికి కనపడుతుంది. కాబట్టి ఉపవాసం దేనికోసం అంటే, నాకు నువ్వంటే ఇంత ఆసక్తి ఉంది. ఉపవాసం అనే మాటకు అర్థం దేవునితో సహవాసం అని చెప్పాను. నీ పట్ల నాకు ఇంత ఆసక్తి ఉంది, అందుకే నా భోజనం పక్కన పెట్టేస్తున్నాను. నీ కొరకు నాకు ఇంత ఆరాటం ఉంది కనుక నీ కోసం నేను అన్నీ పక్కన పెట్టేస్తున్నాను. నీవంటే నాకు ఇంత ఆతృత ఉంది కనుక నీతో తప్ప నేను ఈ సమయంలో ఇంకెక్కడా ఉండడానికి ప్రయత్నం చేయటం లేదు. ఉపవాసం దేవుని పట్ల నీకున్న ఆసక్తిని కనపరిచే అద్భుతమైనటువంటి అవకాశం. కాబట్టి బైబిల్ గ్రంథంలో ఈ ఉపవాసం గురించిన అనేక వచనాలు చూపించాను. తక్కువ సమయంలో 3 వచనాలు మీ ముందుకు తీసుకొస్తాను. మొట్టమొదటిది నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. నెహెమ్యా యెరూషలేము కాల్చబడింది, అక్కడ ఉన్నటువంటి ప్రజలు చెరపోయారు, అక్కడ ఉన్నటువంటి మొత్తం ఆ ప్రాంతం అంతా ధ్వంసమైపోయింది అని వినగానే నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం, ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి. ఎందుకు ఉపవాసం ఉన్నాడు? అయ్యో, మా దేశం నాశనం అయిపోయింది, మా మందిరం ధ్వంసం చేయబడింది, మా ప్రాంతాలు పూర్తిగా
బూడిద కుప్పగా మారిపోయాయి. తన ఊరును గూర్చినటువంటి, తన ప్రజలను గూర్చినటువంటి, తన ప్రాంతమును గూర్చినటువంటి ఆలోచన అతనిని ఉపవాసంలోకి తీసుకొచ్చింది. అంటే ఇక్కడ తన ప్రజల బాగోగులు కోరుకోవడం, ప్రభువుని ప్రేమించడం ఎట్లా అవుతుందని మీరు నన్ను ప్రశ్నించవచ్చు. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం చివరి వచనాల్లోకి వస్తే, దేవుని ప్రేమించేవాడు తన సహోదరుని ప్రేమిస్తాడు. యేసుప్రభు వారు ధర్మశాస్త్రంలో ఉన్న ప్రధానమైన 2 ఆజ్ఞలను ఉదహరిస్తారు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు, నీ దేవుడిని యెహోవాను పూర్ణ మనస్సుతో, పూర్ణ వివేకముతో, పూర్ణ బలముతో నువ్వు ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమించాలి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. కాబట్టి దేవుని ప్రేమించేవాడు తన దేవుని ప్రజలను ప్రేమిస్తాడు, దేవుని విధానములో దేవునికి ఇష్టమైనటువంటి వాళ్ళను కూడా ప్రేమిస్తాడు. రెండవది 35వ కీర్తన 13వ చరణంలో కీర్తనాకారుడు అంటాడు, వారు వ్యాధితో ఉన్నప్పుడు గోనె పట్ట కట్టుకొని ఉపవాసము చేత నా ప్రాణము ఆయాసపరుచుకుంటుని. ఉపవాసంతో వ్యాధిగ్రస్తులైనటువంటి వాళ్ళ కోసం, ఇబ్బంది పడుతున్న వాళ్ళ కోసం, సమస్యలు ఉన్న వాళ్ళ కోసం నేను ప్రార్థన చేశాను. సో ఇతరుల కోసం ప్రార్థన చేయడం కూడా ప్రభు పట్ల నువ్వు కలిగిన ఆసక్తికి ఒక ఉదాహరణగా కనబడుతుంది. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం 17వ వచనంలో కూడా దానియేలు ఉపవాసం దేవుని ప్రజల పట్ల ఉన్న ఆసక్తిని కనపరుస్తూ ఉంది. కాబట్టి ఈ వచనాలన్నీ దృష్టిలో పెట్టుకొని కొన్ని ఆలోచనలను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఎప్పుడైతే నువ్వు దేవుని పని పట్ల ఆసక్తి కలిగి ఉంటావో, దేవుని ప్రజల పట్ల ఆసక్తి కలిగి ఉంటావో, దేవుని ప్రణాళిక పట్ల ఆసక్తి కలిగి ఉంటావో, తప్పనిసరిగా దేవునితో గడపడానికి ప్రయత్నం చేస్తావు. మొదటిగా నువ్వు దేవుని ప్రేమిస్తే ఆ దేవుని ప్రేమ ఇతరులను ప్రేమించే స్థితికి నిన్ను తీసుకుని వస్తుంది. ఆ దేవుని ప్రేమ ఇతరులు రక్షించబడాలనే ఆకాంక్ష నీ మదిలో పుట్టిస్తుంది. ఆ దేవుని ప్రేమ దేవుని ప్రజల కొరకు ఏదైనా చేయాలనే ఆలోచన నీ మదిలో కలిగిస్తుంది. సో మొదటగా మనం దేవుని ప్రేమించే వారిగా ఉన్నప్పుడు, దేవునితో మాత్రమే మనం సాంగత్యాన్ని కోరుతున్నప్పుడు, దేవుని పాదాల చెంత మాత్రమే కూర్చోము, ఆ దేవుని ప్రేమను ఇతరులకు పంచడానికి కూడా ప్రయత్నం చేస్తామని 58 యెషయా గ్రంథంలో మనం చదివాం గత వారం. సో ఇక్కడ ఈ వచనాల్ని మనం దృష్టిలో పెట్టుకొని మనకు దేవుడి పట్ల ఎంత ఆసక్తి ఉన్నది అనేది మనం ఒకసారి ప్రశ్నించుకొని ఇక్కడి నుంచి వెళ్ళాలి. దేవుని మందిరానికి వస్తున్నాం, చర్చ్కి వస్తున్నాం, కానుక వేస్తున్నాం, కానీ దేవుని పట్ల నీకు ఎంత ఆసక్తి ఉంది? 69వ కీర్తన 9వ చరణంలో నీ ఇంటిని కూర్చిన ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది అని కీర్తనకారుడు రాస్తాడు. దేవుని ఇంటిని గుర్చిన ఆసక్తి, దేవుని మందిరం కట్టబడాలి, దేవునికి ఆరాధన జరిగించబడాలి, దేవుని ప్రజలు దేవుని మందిరములో ప్రార్థన చేసుకోవాలి. కాబట్టి అటువంటి చక్కని గృహం కట్టబడాలని దావీదు చాలా ఇష్టపడ్డాడు. ఆ ఇష్టం తప్పంటారా? నూతన నిబంధన ప్రకారంగా తప్పు అని అన్నగాని ఈవేళ ఆ రకమైన భావం లేదు అని అంటాను. అప్పుడు ఒకే ప్రదేశంలో దేవాలయం ఉంది, ఇప్పుడు దేవాలయ వ్యవస్థే లేదు. ఈవేళ దేవాలయం ఎవరు అంటే ఆయన సంఘమైన మనమే ఆయన దేవాలయం. మనమంతా ఇక్కడ కూర్చుంటున్నాము గనక, ఇక్కడ ప్రభుని ఆరాధిస్తున్నాము గనక ఇది దేవాలయమే. ఒకవేళ రోడ్డు మీద ఆరాధించుకుంటే అక్కడ దేవుని దేవాలయమే, అడవిలో ఆరాధించుకుంటే అక్కడ దేవాలయమే. చైనాలో గుహలలో ఆరాధన చేస్తున్నారు, ఆఫ్ఘనిస్తాన్, కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ అనే ప్రాంతాల్లో ఎడారిలోకి వెళ్ళి ఆరాధన చేస్తున్నారు, కొన్ని ప్రాంతాల్లో సముద్ర తీరాలకు వెళ్ళి ఆరాధన చేస్తున్నారు. అక్కడ మనలా స్వచ్ఛందంగా ఒక సంఘంగా ఒక చక్కని బిల్డింగ్ కట్టుకొని ఆరాధించే అవకాశాలు లేవు. అయితే ఇక్కడ ఒక మాట మీకు చెప్పదలిచాను. దేవుని కొరకు మనం కూడుకునేటువంటి ఆ ప్రదేశం పట్ల లేక దేవుని సన్నిధి పట్ల మనకు ఎంతటి ఆసక్తి ఉంది? యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేముకు వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి దేవాలయాన్ని చూసి ఆయన చాలా ఆవేదనకు గురయ్యారు. అక్కడ వ్యాపారం జరుగుతూ ఉంటే ఆ వ్యాపారాన్ని విచ్ఛిన్నం చేసి అక్కడున్న వాళ్ళని అక్కడి నుంచి తోలేశాడు. అవి చేస్తున్నప్పుడు యోహాను సువార్త 2వ అధ్యాయం 17వ వచనంలో శిష్యులు ఒక మాట గుర్తు చేసుకున్నారు. నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది అని వ్రాయబడింది కదా, కాబట్టి యేసుక్రీస్తు ప్రభులో అంతటి ఆసక్తి ఉందన్నమాట అని అనుకున్నారు. ఇక్కడ ఆసక్తి అనే మాటకు ఇంగ్లీష్లో ఉన్నటువంటి పదం కానీ లేక గ్రీకులో ఉన్నటువంటి పదం కానీ హీబ్రూలో ఉన్న పదాలు కానీ చాలా ఆసక్తి కలిగిస్తాయి. హీబ్రూలో కినా అనేటువంటి పదం రాయబడింది. అంటే లోతైన, చాలా తీవ్రమైన
దేవుని పట్ల ఆసక్తితో కూడినటువంటి తీర్మానం అని చెప్పొచ్చు. అలాగే గ్రీకులో ఉన్న పదం కటస్టియో అనే పదం వాడారు. అంటే ఆ ఆసక్తితో నిండిపోవటం. అంటే కొంతమంది అంటారు కదా, వీడి గురించిన ఆలోచనలతో నా మైండ్ అంతా చచ్చిపోయింది, వీడి మీద నేను ఎలా పగ తీర్చుకోవాలని నా మనసంతా ఊగిపోతుంది అంటారు. అంటే వీడిలో ఇంకా వేరే ఆలోచనలు లేవు, ఎలా అవతల వాడిని దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తున్నాడు. కొంతమందికి ప్రేమతో పిచ్చోళ్ళు అయిపోతారు. ఎందుకురా ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టేస్తున్నావు, ఎందుకురా ఆ అమ్మాయి వెనకాల ఎలా పడుతున్నావు అంటే వీడు ప్రేమ పిచ్చిలో పడిపోయాడు. దీని ప్రేమని అన్న కానీ కామం పిచ్చలో పడిపోయాడు అంటారు. సో ఈ పిచ్చ వీళ్ళ మనసులను తినేసి, వీళ్ళ పనులను అటకాయించి, వీళ్ళ ఆలోచనలను దారి తప్పించి, వీళ్ళ డబ్బును కూడా వేరే చోట వెచ్చించేటట్టు ఎట్లా చేస్తుందో, దేవుడి గురించిన ఆసక్తి నీకుంటే నీ సమయం, నీ తలాంతులు, నీకున్నటువంటి శక్తి, నీకున్న సామర్థ్యం అన్ని దేవుని కోసం వాడాలని ప్రయత్నం చేస్తా. టైత్ అనేది పాత నిబంధన పద్ధతి. కొత్త నిబంధనలో టైత్ లేదు. టైత్ మనం తీసుకోవాలి, మొత్తం దేవునికి ఇవ్వాలి. అంత ఆసక్తి, అంత మంట, అంత భారం, అంత తీవ్రత మన హృదయాల్లో రగలేకపోతే మనం దేవుని పట్ల సరైన భక్తి భావం కలిగిన వాళ్ళం కాదు. ఏదో పట్టుకొచ్చి మనకున్న దాంట్లో మిగిలింది తగిలింది దేవునికి ఇచ్చి చాలా ఇచ్చేసామని డప్పాలు కొట్టుకోవడం అది భక్తికి నిర్వచనం కాదు. నీ షో ఆఫ్, నువ్వు చూపించుకుంటున్నావు నేను ఎంత చేశాను. దేవా, నీకు అంతా ఇచ్చిన తర్వాత కూడా నీ రుణం నేను ఎలా తీర్చుకోగలను తండ్రి అని ఆలోచించడం నిజంగా దేవుని పట్ల నీకున్నటువంటి ప్రేమకు నిదర్శనంగా కనబడుతుంది. మొట్టమొదటిది, దేవుని మందిరం పట్ల లేక నువ్వు కూడుకునే ప్రదేశం పట్ల నీకు కొంత ఆసక్తి ఉండాలి. అంటే నేను ఈ మందిరం మీద పెట్టే పెట్టుబడి నీ ప్రేమకు తార్కాణం అని చెప్పడం లేదు. నీ ఆసక్తి, నువ్వు వెచ్చించే ధనంలో, నువ్వు చూపించే ఆసక్తిలో, నువ్వు కనపరిచేటువంటి ఆ ప్రయాసలో కనపడాలి. తమ ప్రేమంతా డబ్బులు వెచ్చించడంలో చూపిస్తారు. దేవుని కొరకు నువ్వు డబ్బులు ఖర్చు పెట్టడం మాత్రమే కాదు, అది కూడా ఉందనుకోండి. కానీ రెండవది, దేవుని ప్రజల కొరకై నువ్వు ప్రార్థన చేయాలి. కొలస్సీ పత్రిక 4:12 ఎపఫ్రా అనేటువంటి ఒక వ్యక్తి కనబడుతున్నాడు. ఇతడు దేవుని సంఘం కోసం, వాళ్ళ ప్రతి విషయంలో దేవుని చిత్తం తెలుసుకోవాలని, ఆధ్యాత్మికమైన విషయాల్లో సంపూర్ణులు కావాలని, దేవుడి చిత్తం విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి ఒక మంచి సంఘముగా వృద్ధి చెందాలని ఇతడు ప్రార్థన చేస్తున్నాడని పౌలు గారు ఇతని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. అతని మనసంతా దేవుని సంఘం చక్కగా నిలబడాలి అనే తాపత్రయంతో నిండిపోయింది కనుక దేవుని పాదాల చెంత పట్టుదలతో ప్రార్థన చేస్తున్నాడు. ఎపఫ్రాకున్న ఆసక్తి అతని ప్రార్థనలో కనబడింది. దావీదుకున్న ఆసక్తి దేవుని మందిరం కోసం సమకూర్చడంలో కనబడింది. అలాగే మీరు లూకా సువార్త 2:37-38 వచనాలు చూస్తే అన్నా అనేటువంటి ఒక ప్రవక్తని గురించి చూస్తాం. ఈమె విధవరాలై ఉండి 84 సంవత్సరాల వయసు ఈవిడికి దేవాలయాన్ని విడవకుండా ఉపవాస ప్రార్థనలతో సేవ చేస్తుంది. ఉపవాస ప్రార్థనలు. ఎందుకమ్మా ఇలా ఉపవాసం ఉంటున్నాం అంటే, ఏదో ఒక రోజుకి దేవుడు మా ప్రజలకు విమోచన ఇవ్వాలి. ఈ రోమియుల పరిపాలన, అంతకుముందు గ్రీసు దేశస్తుల పరిపాలన, అంతకుముందు బబులోనీయుల పరిపాలన, ఆ తర్వాత పారసీకుల పరిపాలన కింద మగ్గిపోయాం, నలిగిపోయాం. మాకు స్వతంత్రం కావాలి, దేవుడే స్వయంగా వచ్చి పరిపాలన ఆరంభించాలి. అద్భుతమైన ఆ 1000 ఏండ్ల పరిపాలన మేము చూడాలి. కాబట్టి విమోచకుని కోసం, దేవుని విమోచన కార్యం కోసం ఈమె రేయింబగళ్ళు ఉపవాసంతో ప్రార్థన చేస్తా ఉంది. ఆమెకున్న ఆసక్తి ప్రజల విమోచన కొరకైన ప్రార్థనలో కనపడతా ఉంది. మా ఊరు రక్షించబడాలి, మా దేశం రక్షించబడాలి, మా ప్రాంతం రక్షించబడాలనే ఆవేదన నీ ప్రార్థనలో కనపడాలి. దేవుని సంఘక్షేమం కోసం నువ్వు ప్రార్థనలో గడపగలగాలి. దేవుని మందిరం కోసం నువ్వు ఆసక్తితో పనిచేయగలగాలి. ఇవన్నీ ప్రభువు నువ్వెంత ప్రేమిస్తున్నావో కనపరిచే చక్కని ఉదాహరణలు. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 6వ వచనం చూసినప్పుడు పౌలు ఏథెన్స్ అనే ప్రాంతానికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతం అంతా విగ్రహాలతో నిండిపోయి వాళ్ళు విగ్రహారాధన చేస్తూ ఉంటే అక్కడ ఒక మాట చూస్తాం. ఆ పట్టణం విగ్రహములతో నిండి చూచినందున అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయాను. అతని గుండెలో మంట వస్తుంది. అరే, ఇంతమంది నశించిపోతున్నారు, నిజ దేవుని ఎరగకుండా ఉన్నారు, వీళ్ళని ఎలాగైనా దేవుని దగ్గరికి తీసుకురావాలి, నా దేవుని రాజ్యానికి వీళ్ళు కూడా వారసులు కావాలి, నా ప్రభు కార్చిన శిలువ రక్తంలో వీళ్ళు కూడా విమోచించబడాలి, నా ప్రభువు యొక్క ప్రయాస వీళ్ళ విషయంలో కూడా సఫలీకృతం కావాలని పౌలు గారు పరితాపం పట్టలేకపోయాడు. ఆ ప్రాంతంలో ప్రభువు గురించినటువంటి మాటలు ప్రకటించడం మొదలుపెట్టాడు. సో దేవుణ్ణి ఎంత ప్రేమిస్తున్నావో నశించిపోతున్న ఆత్మల పట్ల నీకున్న భారంలో కనపడాలి. దేవుణ్ణి నువ్వెంత ప్రేమిస్తున్నావో నీ మందిరం పట్ల నువ్వు వెచ్చించేటువంటి సమయము, తలాంతులు, ధనమునులో కనపడాలి. నువ్వు ప్రభుని ఎంత ప్రేమిస్తున్నావో సంఘ క్షేమం కోరుకోవడంలో కనపడాలి. నీ ప్రభుని నువ్వెంత ప్రేమిస్తున్నావో
నీ దేశ విమోచన కోసం నువ్వు చేసే ప్రార్థనలో కనపడాలి. రోమపత్రిక 12:11 ఆసక్తి విషయములో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించండి అనే వాక్యంలో మనం చదువుతున్నాం. ఆత్మలో తీవ్రత, దేవుని కొరకైన ఆతృత, దేవుని కొరకు ఆసక్తి, దేవుని కొరకు ఆరాటం లేకుండా చేసే భక్తిని నామకార్థ భక్తి అంటారు. ఉపవాసం అనే మాటలో ఎన్ని భావాలు ఉన్నాయి.